సో విజువల్స్ చూస్తున్నాం, ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టింది. లారీని ఢీకొట్టిన సిచ్యువేషన్లో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారు. సో విజువల్స్లో చూస్తున్నాం, భారీగా మంటలు చెలరేగడం. సో బస్సు బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. హిరియాలోని గోర్లట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 10 నిమిషాల్లోనే పూర్తిగా బస్సు కాలిపోయింది. కేవలం 2 ప్రాణాలతో బయటపడిన సమాచారం. సో ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ఉన్నారు. ప్రమాదంలో లారీ పూర్తిగా కాలిపోయింది. సో బెంగళూరు పూణే హైవే పైన ఈ సిచ్యువేషన్ చోటు చేసుకుంది. నేషనల్ హైవే నెంబర్ 48. ఒకసారి ఆ విజువల్ చూద్దాం. स्वतः वेदर అదొక నేషనల్ హైవే పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్ 32 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది. ఈ సంఘటనలో ఒక లారీని ఢీకొట్టింది. అయితే లారీని ఢీకొట్టడంతో వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. 20 మందికి పైగా మరణించారు. సో స్పాట్లో వారంతా కూడా సజీవ దహనం అయిపోయారు. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు బస్సు అగ్ని ప్రమాదం తర్వాత వరుస సంఘటనలు, ఆ తర్వాత వేరే ఒక ప్రాంతంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. అటు ఇస్లామిక్ కంట్రీ సంబంధించిన దాంట్లో అక్కడ కూడా సుమారుగా 30 మంది హైదరాబాద్ వాసులే మరణించారు. దాదాపుగా వారంతా కూడా ఇక్కడి నుంచి మక్కా మసీద్ దర్శనం కోసం వెళ్ళి అక్కడ దర్శనం ముగించుకొని తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత ఇదే అతిపెద్ద ప్రమాదం. సో బెంగళూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హిరియార్లోని గోర్లట్టు దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10 నిమిషాల్లోనే ఆ బస్సు పూర్తిగా కాలిపోయింది. అండ్ కేవలం 2 మాత్రమే ప్రయాణికులు దాంట్లో ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా, బ్రతికినట్టుగా, ప్రాణాలతో ఉన్నట్టుగా సమాచారంతో ఉంది. సో ప్రమాదంలో అటు లారీ కూడా పూర్తిగా కాలిపోయింది. బెంగళూరు పూణే హైవే పైన ఈ ఘటన చోటు చేసుకుంది. సో రాంగ్ రూట్లో వచ్చి లారీ బస్సును ఢీకొట్టినట్టుగా తెలుస్తోంది. సో విజువల్స్లో మనం ఆ బస్సుకు సంబంధించి బస్సు అండ్ లారీ రెండు కూడా తగలబడిపోవడం మనం చూస్తున్నాం. హైవే పైన ఈ సంఘటన చోటు చేసుకోవడంతో చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. సో విజువల్ చూస్తుంటే అక్కడ సంఘటన ఎంతటి తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. సో 3 చోట్ల మీకు మంటలు కనబడుతున్నాయి. ఒకటి లారీ అండ్ ఇంకోటి బస్. ఆ తర్వాత బస్సుకు సంబంధించి ఏదైనా ఒక టైర్ లాంటిది బయటికి పడిపోయి ఉంటుంది, అక్కడ కూడా మంటలు వస్తూ ఉన్నాయి. సో 32 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో 20 మంది సజీవ దహనం అవడం మనం చూస్తున్నాం. సో విజువల్స్ చూస్తుంటే చాలా ఎక్స్ట్రీమ్ డేంజరస్ విజువల్స్లో కనబడుతున్నాయి. ఆ మంటలు ఎలా ఎగిసిపడుతున్నా చూస్తున్నాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. రైట్, చలనాయుడు, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఆ ప్రయాణికుల్లో ఎవరెవరు ఉన్నారు, వారికి సంబంధించిన డీటెయిల్స్ ఏం తెలుస్తున్నాయి? ఈ ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటి? మనజ్, మరొకసారి అది ప్రాంతం ఏదైనా మాత్రం ఒక ఘోర సంఘటన మరొకటి బస్సులో జరిగినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో NH-48 మీద ఘోర సంఘటన ఏదైతే ఉందో లారీ ఢీ కొనడంతో ప్రైవేట్ ట్రావెల్స్ అనేది పూర్తిగా అగ్నికి దగ్ధం అవడం అనేది బెంగళూరు పుణే హైవేపై ఈ సంఘటన చోటు చేసుకుంది. హురియూరు నుంచి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఏదైతే ఉందో మనకు పూర్తిగా దాదాపు 30 మందికి పైగానే ఈ బస్సులో ప్రయాణం చేస్తున్నట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఇప్పటికైతే దాదాపు 20 మంది సజీవ దహనమైనట్టుగా సమాచారం అందుతుంది. అయితే పూర్తి వివరాలు సేకరిస్తున్నటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ట్రావెల్స్ కు సంబంధించిన వారి దగ్గర ఉన్నటువంటి సమాచారంతో ఇప్పటికే అక్కడికి వెళ్తున్నటువంటి బంధువులు కావచ్చు, అంటే బంధువులకు సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యం. అయితే